సో ఫిల్టర్స్లో మనకి నెక్స్ట్ మనం వానిషింగ్ పాయింట్ ఫిల్టర్ చూసాం మనం లాస్ట్ క్లాస్, ఓకేనా. ఓకే. సో ఇప్పుడు వానిషింగ్ పాయింట్ ఫిల్టర్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఒక స్టెప్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఈ స్టెప్స్ మీద మనము ఏదైనా డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ వానిషింగ్ పాయింట్, ఓకేనా. సో ఎట్లా చేయాలి మనము ఫస్ట్ అయితే ఒక డిజైన్ కూడా తీసుకుంటాను నేను కావాలంటే. ఇంకా డిజైన్ ఎక్కడ ఉన్నట్టు పైన ఒక్క నిమిషం. సో ఈ డిజైన్ తీసుకుందాము, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ న్యూ లేయర్ తీసుకుందాం, ఓకేనా. ఈ వానిషింగ్ పాయింట్ ఫిల్టర్ కొంచెం హెవీ ఉంటుంది, ఒక్కొక్కసారి మన ఫోటోషాప్ క్రాష్ అవుతుంది, ఓకే. అందుకు అయితే మనం 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి అవుతుంది అట్లా, కానీ జనరల్గా పనిచేస్తుంది. సో చూడు ఇక్కడ వానిషింగ్ పాయింట్ ఫిల్టర్, వానిషింగ్ పాయింట్ ఓపెన్ చేసుకో. సో చూడు ఇప్పుడు మనము ఈ స్టెప్స్ మీద ఒక డిజైన్ వేయాలి, ఓకే. ఇట్లా ఇట్లా క్రియేట్ చేయాలి మనం, ఒక గ్రిడ్ లాగా క్రియేట్ చేయాలి ఇక్కడ, ఓకేనా. ఇలా అయితే ఇది ఇట్లా రెడ్లో రాకూడదు, మనకి ఇట్లా బ్లూలో రావాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ సార్? సో తర్వాత ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఇంకొక ప్లేన్ క్రియేట్ చేయాలి మనం, ఓకేనా. సో ఫస్ట్ ఒక ప్లేన్ ఏమో ఇట్లా వస్తుంది, ఒక ప్లేన్ ఇట్లా వస్తుంది మనకి, ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? సో మళ్ళీ ఇక్కడ క్రియేట్ ప్లేన్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి, ఓకే. సో మళ్ళీ క్రియేట్ ప్లేన్ ఆన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేయాలి, ఓకేనా. సో మళ్ళీ క్రియేట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. సో చూడు మనకి ఇట్లా స్టెప్స్ మీద డిజైన్ అనమాట ఇది, ఓకే. ఇక్కడ మీరు కావాలంటే యాంగిల్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, చూడు మీకు ఏ యాంగిల్ రావాలి అనేది ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా అలానే మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలి, ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? ఎలా చూడు. సో మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ మళ్ళీ ఆల్ట్ పట్టుకో, ఇలా సెలెక్ట్ చేసుకో. సో చూడు మళ్ళీ యాంగిల్ కావాలంటే కొంచెం దీన్ని ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో పెట్టేసుకోవచ్చు ఇట్లా, ఓకే. ఎలా ఇది క్లియర్? ఓకే. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇంకొకసారి ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు మనం చూడు గ్రిడ్ తయారు చేసేసాం, ఓకే కొట్టేద్దాం, ఓకే. సో చూడు ఇప్పుడు ఒక గ్రిడ్ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ డిజైన్ని ఈ స్టెప్స్ మీద పేస్ట్ చేద్దాం మనం, ఓకేనా. సో ఎట్లా పేస్ట్ చేస్తాం మనం, కంట్రోల్ ఏ కంట్రోల్ సి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ వానిషింగ్ పాయింట్లోకి వెళ్దాం, ఓకేనా.
ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో మీకు గ్రిడ్ ఇలా కనిపించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము కంట్రోల్ వి కొడదాం, పేస్ట్. లాస్ట్ క్లాస్ నువ్వు ఒకసారి చెక్ చేసుకో, వానిషింగ్ పాయింట్ బేసిక్స్ చెప్పాను నేను. ఓకేనా? అండ్ ఈ డిజైన్ని మనము కొంచెం చిన్నగా చేసేద్దాం మనం. ఓకేనా? ఇలా చిన్నగా చేసేసుకొని సో చూడు, ఇప్పుడు మనము ఈ గ్రిడ్ లోపలికి ఇట్లా డ్రాగ్ చేద్దాం మనం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో దీన్ని కూడా షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. షిఫ్ట్ పట్టుకొని ఇట్లా కావాలంటే ఇట్లా కొంచెం ఇట్లా స్ప్రెడ్ అయ్యేలాగా. ఓకే. ఐ థింక్ ఇది కొంచెం పైకి రావాలి, ఇక్కడ రావాలి. ఓకేనా? సో మళ్ళీ దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఓకే ఆల్ట్ పట్టుకుందాం. ఆల్ట్ పట్టుకుంటే డూప్లికేట్ అవుతుంది మనకు. ఓకేనా? ఎలా? సో చూడు, స్టెప్స్ మీద డిజైన్ వేసేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ డిజైన్ని మనం స్టెప్స్ మీద కొంచెం సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. సెట్ చేయాలంటే ఎట్లా చేస్తాం మనము? చూడు, దీనికి ఫస్ట్ మనం మల్టిప్లై బ్లెండ్ మోడ్ వేద్దాం మనం. ఓకేనా? మల్టిప్లై బ్లెండ్ మోడ్. మల్టిప్లై బ్లెండ్ మోడ్ వేసిన తర్వాత సో దీన్ని ఇంకా కొంచెం ఇది స్టెప్స్ కనిపిస్తూ ఉండాలి, స్టెప్స్ మీద ఉన్నట్టు రావాలి ఇది డిజైన్. ఓకేనా? సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే చూడు, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఏంటది? చూడు, డబల్ క్లిక్ చేసామనుకో లేయర్ మీద. చూడు, ఈ లేయర్ మీద డబల్ క్లిక్ చేయి. డబల్ క్లిక్ చేస్తే చూడు, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి చూసావా? కింద అండర్లైన్ లేయర్ అని ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఓకే. సో వాట్ ఈస్ దిస్ అండర్లైన్ లేయర్? మనకి అండర్లైన్ లేయర్ అంటే ఇదిగో ఇది కింద లేయర్ అన్నమాట. ఓకేనా? సో ఈ కింద లేయర్ మనకి ఇదిగో ఈ కింద లేయరు ఇట్లా ఎఫెక్ట్ చేయాలన్నమాట. ఈ కింద లేయర్లో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ అండ్ కింద లేయర్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్ ఈ డిజైన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకేనా? ఈ కింద లేయర్లో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ అండ్ బ్రైట్ ఏరియాస్ ఈ డిజైన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఈ కింద లేయర్ అంటే ఏంది? స్టెప్స్ లేయర్. సో ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయో చూడు. సో నార్మల్లీ ఈ బటను డార్క్ ఏరియాస్కి రిలేటెడ్, ఈ బటన్ బ్రైట్ ఏరియాస్కి రిలేటెడ్. నార్మల్గా ఈ బటన్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది మనకి? చూడు, ఆ కింద ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ మొత్తం ఆ డిజైన్ని ఇంత ఎరేజ్ చేసేస్తున్నాయి ఇక్కడ. చూడు. ఓకే. సో ఇట్లా 100% ఎరేజ్ చేసే బదులు పార్షియల్గా ఎరేజ్ చేయాలి, కొంచెమే ఎరేజ్ చేయాలి. సో దీన్ని బ్రేక్ చేయాలి. ఈ బటన్ ఈ బటన్ ఎట్లా బ్రేక్ చేస్తాం మనం? ఆల్ట్ పట్టుకొని ఇట్లా మూవ్ చేయాలి మనం. ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? అట్లానే బ్రైట్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ చేయాలి. సో ఆల్ట్ పట్టుకొని దీన్ని కూడా మనం మూవ్ చేద్దాం. చూడు ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూడు అక్కడ. ఓకేనా? సో ఇలా సో మీరు ఈ లేయర్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్ని కూడా ఎఫెక్ట్ చేసేలా చేయొచ్చు. చూడు, సో ఈ లేయర్లో ఉన్నటువంటివి కూడా చేయొచ్చు. ఇక్కడ పైన ఉన్న డార్క్ ఏరియాస్ ఇట్లా ఎఫెక్ట్ చేసేలా చేయొచ్చు. చూడు, కనిపిస్తుందా? ముగ్గులు వేసినట్టు వస్తుంది చూసావా? సో అట్లా సో చూడు అక్కడ. సో మనకి ఇట్లా సంథింగ్ ఒక ముగ్గులో వేసినట్టు వచ్చింది, స్టెప్స్ మీద ముగ్గులు ఉన్నట్టు. సో దీన్ని కావాలంటే డూప్లికేట్ చేసామనుకో, కంట్రోల్ చేయి. సో ఇంకో కొంచెం నీకు ఇంకా రియలిస్టిక్గా డార్క్గా వస్తుంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో మనకి ఇక మంచిగా స్టెప్స్ మీద డిజైన్ లాగా వచ్చింది చూడు.
ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇగో ఇక్కడ మనకి ఇగో ఆప్షన్స్ ఉంటాయి, ఇగో ఇవి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటితోటే నీకు ఆ రియలిజం వస్తుంది అన్నమాట. అండ్ కావాలంటే దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయొచ్చు మనం. కావాలంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేసుకో కావాలంటే. ఓకేనా? గ్రూప్ చేసేసుకొని వీటికి నువ్వు డిజైన్ అని ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? డిజైన్ అని ఇచ్చేసి వీటికి కావాలంటే హైడ్ ఆల్ మాస్క్ ఇచ్చుకో. హైడ్ ఆల్ మాస్క్ ఎట్లా ఇస్తాం మనం? ఆల్ట్ అండ్ క్లిక్. చూడు, హైడ్ ఆల్ మాస్క్ ఇచ్చేసి నీకు ఎంత కావాలో అంతే పెయింట్ చేసేసుకోవచ్చు. ఇట్లా డిజైన్ నీకు ఎంత కావాలో అంతే పెయింట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ కొంచెం ఫ్లో వాల్యూ తగ్గించుకొని ఎటు సైడ్ పెయింట్ చేస్తాం మనం. ఓకే, చూడు, కార్నర్స్లో ఇట్లా ఫ్లో తగ్గించుకొని పెయింట్ చేస్తాం. ఓకేనా? సెంటర్లో కొంచెం డార్క్ ఉంటుంది, కార్నర్స్లో కొంచెం లైట్ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఇంకొంచెం మనకి రియాలిటీ వస్తుంది. దీన్ని ఇంకొంచెం రియాలిటీ కోసం మనం కావాలంటే ఒపాసిటీ తగ్గించుకోవచ్చు దీన్ని. ఓకే, కొంచెం ఒపాసిటీ తగ్గించుకున్నాను నేను. ఓకేనా? ఇలా ఇది క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? పవన్ ఉన్నావా? పవన్? ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మీరు కావాలంటే ఒక రాక్ టెక్స్చర్ కూడా అప్లై చేయొచ్చు. చూడు, ఇక్కడ రాక్ టెక్స్చర్ ఉంది. కావాలంటే ఇప్పుడు మనకి ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది కొంచెం రాక్ లాగా రావాలి. సో ఏం చేస్తాం మనం? ఇగో దీన్ని తీసుకుందాం మనం. ఓకేనా? తీసుకొని ఇది ఇక్కడ దీనికి ఆల్ టైమ్ క్లిక్ చేసేద్దాం. ఓకేనా? చూడు ఎట్లా మిక్స్ అయిందో చూసావా? అయితే దీన్ని కొంచెం మనకి దీనికి ఏం కావాలో మనకి ఇదిగో విత్ ద కాంబినేషన్ ఆఫ్ నీకు మల్టిప్లై వీటితోటి చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఏబుల్ టు అండర్స్టాండ్? విత్ ద కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లైతో చేసేసుకోవచ్చు వీటిని. ఓకేనా? ఈ రాక్ టెక్స్చర్. ఓకే, అండ్ దీంట్లో కూడా కావాలంటే కొంచెం ఇంకో ఇలా ఇలా చేసుకోవచ్చు. కొంచెం ఇలా అన్నమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సార్ ఇది బ్రషెస్ ఇన్స్టాల్ చేశా కానీ అవుతలేదు సార్. అది ఏమవ్వట్లేదు అంటే ఏబిఆర్ ఫైల్ లెక్క ఉంది. మొత్తం చేశాను, ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఫోటోషాప్లో చూస్తే బ్రషెస్ అనిపిస్తుంది. ఏబిఆర్ ఫైల్ని బ్రష్లో మనకి ఫోటోషాప్లోకి రావాలంటే ఇక బ్రషెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చేశాను సార్, గేర్ ఐకాన్ ఉంది, చేశాను. చేస్తే ఆడ అనిపిస్తలేదు. ఇంపోర్ట్ బ్రషెస్ చేసావా? ఇంపోర్ట్ బ్రషెస్ ఆప్షన్ కనిపిస్తుంది ఆడ. ఇంపోర్ట్ బ్రషెస్ కనిపించడం లేదా? అవును సార్. నీ ఫోటోషాప్ ఓపెన్ ఉందా ఇప్పుడు? ఓపెన్ ఉండి నేను నా స్క్రీన్ క్లోజ్ చేస్తా, నీ స్క్రీన్ నాకు ఓపెన్. సో వానిషింగ్ పాయింట్ అనమాట. ఇలా మనము ఏదైనా ఇట్లా స్టెప్స్ మీద డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను రికార్డింగ్ పంపిస్తాను మన యూట్యూబ్లో, సో మీరు చెక్ చేసుకోండి ఇది. ఓకేనా?
రైట్. మనకి లిక్విఫై ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది. సో అదేంటో చూద్దాం. సో చూడండి, నేను ఇది షారుఖ్ ఖాన్ ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి లిక్విఫై అని ఒక ఫిల్టర్ ఉంది. ఓకేనా, కనిపిస్తుంది అందరికీ? చంద్రకిరణ్ అండ్ పవన్. సో ఈ లిక్విఫై ఫిల్టర్ మెయిన్ యూజ్ ఏంటంటే మనము ఫేస్ని డిఫార్మ్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్లో. ఓకేనా, ఇప్పుడు మనకి ఇట్లా షారుఖ్ ఖాన్ ఫేస్ ఉంది, మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్లో డిఫార్మ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫేస్ని. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఆప్షన్స్? మనకి ఐస్, నోజ్, మౌత్, ఫేస్ షేప్ ఇట్లా ఉన్నాయి మనకి. ఓకేనా, అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ వార్ప్ అని, బ్లోట్, ట్విర్ల్ అని, పక్కర్ అని, బ్లోట్ అని ఇట్లా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, నేను ఫేస్ని, మన షారుఖ్ ఖాన్ ఫేస్ని కొంచెం డిఫార్మ్ చేస్తాం. అండ్ మనము ఈ లిక్విఫై టూల్తో ఏం చేయొచ్చు, మనం క్యారికేచర్స్ చేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ క్లాస్కి క్యారికేచర్ అసైన్మెంట్ ఇస్తాను ఒకటి. ఓకే, మీరు నాకు చేసి చూపించాలి నెక్స్ట్ క్లాస్. ఓకేనా, సో క్యారికేచర్ అంటే ఏంటో చూద్దాం మనం ఫస్ట్. చూడు, వీటినే క్యారికేచర్స్ అంటారు. ఓకే, అంటే ఒక రియల్ ఫోటోనే మనం ఒక కార్టూన్ లాగా చేస్తాం అన్నమాట. ఓకేనా, చూడండి. సో మనకి కావాలంటే ఇండియన్ క్యారికేచర్స్ అని కొడదాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఎవరో తెలుసా ఇది? సో చూడండి, ఓకేనా. సో ఇది క్లియర్? సో ఓకే, ఇప్పుడు మనం ఇది ఇలా, ఇప్పుడు చూడండి, ఒక సెలబ్రిటీస్ అన్న ఇది ఎవరో తెలుసా? ఇది గుర్తుపడ, కపిల్ దేవ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము షారుఖ్ ఖాన్ ఫేస్ని ఒక క్యారికేచర్ లాగా తయారు చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఐస్ చూడండి, ఇక్కడ ఐస్ ఎట్లా కదులుతున్నాయి చూసారా? లెఫ్ట్ ఐ, రైట్ ఐ, అలానే ఐ హైట్. ఐ డిస్టెన్స్, ఇదిగో. ఓకేనా, ఓకే. చిన్ హైట్, జా లైన్. ఓకే, సో చూడండి, ఫేస్ విడ్త్ చూసారా? ఫేస్ విడ్త్. సో చూడండి, ఫేస్ ఎట్లా మారిపోయిందో మనకి.
సో ఇలా మనము ఇగో ఈ ఆప్షన్స్ని ఇట్లా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అంతేకాదు మనకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ. ఇగో ఇక దిస్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ వార్ప్. చూడండి మనకి ఇట్లా హెయిర్ ఎట్లా ఫేస్ ఎట్లా ఇట్లా స్ట్రెచ్ అవుతుందో చూసారా. సో ఫేస్ ఎట్లా స్ట్రెచ్ అవుతుందో చూడండి ఇక్కడ. ఏదో అంటే ఒక ఫన్నీ కార్టూన్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా. సో చూడండి ఇలా. సో ఇది మొత్తం మీ రీస్టోర్ చేయాలంటే కూడా రీస్టోర్ అవ్వాలంటే చూడండి మొత్తం రీస్టోర్ అయిపోతుంది ఇక్కడ. ఇది క్లియర్. సో మొత్తం రీస్టోర్ అయిపోతుంది అనమాట కావాలంటే. తర్వాత మళ్ళీ మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బ్లో టూల్ అని ఉంది చూడండి. మనం ఇక్కడ అన్ని టూల్స్ ఆప్షన్ యూజ్ చేయము, ఎక్కువగా బ్లో టు పక్కర్ అండ్ ఫార్వర్డ్ వార్ప్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. సో చూడండి దిస్ ఈజ్ బ్లో టూల్. ఇట్లా ఇట్లా ఎక్స్పాండ్ అయింది చూసారా. అండ్ ఇది వచ్చేసి మనకి పక్కర్ టూల్. చూడండి ఇది క్లియర్. చూడండి ఎట్లా మనకి అది ఇమేజ్ ఎట్లా స్ట్రెచ్ అవుతుందో చూడండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఫార్వర్డ్ వార్ప్ వాడేసి ఇది ఇట్లా కొంచెం ఇంకా దీన్ని కొంచెం కార్టూనిష్గా చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా. చూడండి ఇట్లా. సో ఇలా. ఓకేనా. సో దీన్ని మనం ఒక సింపుల్ ఒక క్యారికేచర్ చేద్దాం. ఓకేనా. సో ఇవి ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసేద్దాం. ఇక్కడ అన్నీ నార్మల్గా పెట్టేది. ఒక్క నిమిషం వీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఓకే. సో మనము ఎక్కువగా ఈ ఆప్షన్స్ బదులు ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ వాడదాం. ఓకేనా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటాయి. సో ఫస్ట్ది మనం ఏం చేద్దామంటే బ్లో టూల్ వాడదాం. ఓకేనా. ఇట్లా బ్లో టూల్ వాడాను. తర్వాత ఇక్కడ పక్కర్ టూల్ వాడదాం. అయితే ఫేస్ని మనము టోటల్గా మార్చేయద్దు, షారుఖ్ ఖాన్ లానే కనిపిస్తూ ఉండాలి. లేకపోతే మనకి ఎట్లా అంటే ఎవరో వేరే పర్సన్ ఫేస్ లాగా అయిపోయింది అనుకో మనకి బాగుండదు మనకి. ఓకేనా. ఓకే. ఇజ్ ఇట్ క్లియర్. ఓకే. చూడు ఇక్కడ ఫార్వర్డ్ వార్ప్ తోటి నేను ఇట్లా ఐబ్రోస్ని ఇట్లా చేస్తాను. ఓకే. సో ఇంకా మనకి షారుఖ్ ఖాన్ లానే ఉండాలి. ఓకేనా. లేకపోతే మనకి బాగుండదు అన్నమాట. సో చూడండి ఇక్కడ ఓకే. ఫన్నీ ఇమేజ్ లాగా అన్నమాట.
అండ్ ఇంకొంచెం దీన్ని ఇక్కడ బ్లోడ్ చేద్దాం మనం. ఓకే, కొంచెం ఇట్లా ఇట్లా కరెక్ట్గా ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక ఫన్నీ, మనకు ఒక ఫన్నీ ఫేస్ లాగా వచ్చింది. ఓకేనా, సో దీన్ని మనం ఇంకా కొంచెం కార్టూనిష్గా చేద్దాం మనం. ఓకేనా, సో ఎలా చేద్దాం మనం కార్టూనిష్గా ఇంకా? సో చూడండి, మీరు కావాలంటే దీనికి ఒక ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు, ఇంకో ఫిల్టర్. దట్ ఈస్ మనకు చూడండి ఇక్కడ ఇంకా కొన్ని ఫన్నీ ఇంకో ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్ గ్యాలరీలో అయితే ఇక్కడ మనకి యాక్చువల్గా డిఫరెంట్ కలర్ ఉంది. మీరు డి క్లిక్ చేసుకోండి. డి అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వచ్చేస్తాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ రాగానే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫిల్టర్లో ఫిల్టర్ గ్యాలరీ అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పోస్టర్ ఎడ్జెస్ అని ఇద్దాం మనం. చూడండి, పోస్టర్ ఎడ్జెస్, ఈ పోస్టర్ ఎడ్జెస్ ఆప్షన్ ఇవ్వచ్చు. కొంచెం కార్టూనిష్గా వస్తుంది. లేదంటే మనకి ఇంకా వేరే కూడా ఉంటాయి కానీ ఇట్లా సే వాటర్ కలర్స్ కానీ. అర్థమవుతుందా చంద్రకిరణ్ అండ్ పవన్? ఓకే, సో ఇది కొంచెం మనకి ఎట్లా అంటే ఒక కార్టూనిష్గా కనిపించాలి మనకి. ఓకేనా, ఫ్రెస్కో కూడా ఉంది మనకి. ఫ్రెస్కో అంత ఇంట్రెస్టింగ్ లేదు కానీ పోస్టర్ ఎడ్జెస్ బాగుంది. కాకపోతే దీనికి ఐ థింక్ వాటర్ కలర్ బాగున్నట్టు నాకు తెలిసి. సో చూసుకోవచ్చు దీంట్లో మనకి ఏది బాగా ఒక డ్రాయింగ్ లాగా ఉందో అనేది చూసుకోవచ్చు. ఓకే ఓకే, మనం పోస్టర్ ఎడ్జెస్కి ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే పోస్టర్ ఎడ్జెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చూడు. ఓకే, ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ మనకి సరిగ్గా కనిపించాలంటే నేను ఇక్కడ అవుట్లైన్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, అవుట్లైన్స్ క్రియేట్ చేసి ఇంకా దీన్ని ఒక కార్టూనిష్గా చేస్తాను నేను. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడు అవుట్లైన్స్ ఎట్లా క్రియేట్ చేస్తానో చూడండి. మనం పాత్స్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ. ఓకేనా, ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ నేను అవుట్లైన్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇలా ఓకే. సో ఇట్లా చేసేసుకోండి. ఓకే, సో చూడండి ఇప్పుడు దీనికి మనము చూడండి దీనికి మనం ఏం కావాలో ఒక అవుట్లైన్ లాగా రావాలి. సో అవుట్లైన్ ఎట్లా వస్తుంది మనకి? సో ఫస్ట్ ఒక బ్రష్ తీసుకోండి. బ్రష్లో మనము హార్డ్ రౌండ్ బ్రష్ తీసుకుందాం. ఓకేనా, సో చూడండి ఇట్లా ఇట్లా మనము వేసుకోవాలి. ఇక 100% ఫ్లో పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, ఇందులో మనము బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్రష్ సెట్టింగ్స్లో షేప్ డైనామిక్స్ ఆన్ చేసుకుందాం. షేప్ డైనామిక్స్లో ఇక్కడ పెన్ ప్రెషర్ ఆన్ చేసుకుందాం. ఇజ్ ఇట్ క్లియర్?
పెన్ ప్రెషర్, షేప్ డైనామిక్స్. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇక్కడ, ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం ఇక్కడ, రైట్ లెగ్, స్ట్రోక్ పాత్, సిమ్యులేట్ ప్రెషర్ అండ్ బ్రష్ కొట్టేసి ఓకే కొడదాం. ఓకేనా, వచ్చిందా అవుట్లైన్ ఇక్కడ, అవుట్లైన్ వచ్చిందా? వాట్ హ్యాపెండ్? చంద్రకిరణ్ అండ్ పవన్. సో మళ్ళీ ఇక్కడ మీరు స్ట్రోక్ బార్ తీసుకోండి. ఓకే, సో చూడండి మనం ఇక్కడ అవుట్లైన్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం కార్టూనిస్ట్ లుక్ వస్తుంది. ఇంకా ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చంద్రకిరణ్ అండ్ పవన్. చూడండి, చంద్రకిరణ్ అండ్ పవన్ ఉన్నారా, వెళ్ళిపోయినారా? చంద్రకిరణ్ ఉన్నారు కదా, ఏమైంది వినిపించట్లే సౌండ్? పవన్ ఉన్నావా? పవన్ మీ వాయిస్ ఏమి వినిపిస్తలే నాకు. ఓహో, ఇద్దరి మైక్ ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే. ఓకే, సో ఇట్లా మనము ఇట్లా అవుట్లైన్స్ వేసేసుకుందాం ఫస్ట్. ఓకేనా, స్ట్రోక్ పాత్. ఓకే, సో ఇట్లా మనము ఇట్లా లైన్స్ అవుట్లైన్స్ వేసేసుకుందాం. ఓకేనా,
ఓకే, అండ్ అగైన్ రైట్ లెగ్ స్ట్రోక్ పాత్. ఓకేనా, ఇలా. సో ఒకసారి ఇలా మొత్తం మనకి ఇట్లా షేప్స్ అయిపోగానే ఇక్కడ జస్ట్ ఇక్కడ కూడా కొంచెం ఇట్లా వేసేసుకుందాం మనం. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనము కామన్ లేయర్ తీసుకుందాం. సో కామన్ లేయర్కి ఏంది షార్ట్ కట్ మనకి? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకే, సో కామన్ లేయర్ తీసుకొని ఇప్పుడు మనం కొంచెం లిప్స్కి కలరింగ్ ఇద్దాం మనం. ఓకేనా, సో ఎట్లా ఇస్తాం మనం కలరింగ్ లిప్స్కి? చూడండి, న్యూ లేయర్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక పెన్ టూల్ తీసుకుందాం ఈసారి. పెన్ టూల్ క్లాస్ విన్నారు కదా అందరూ? ఓకే, ఇందాక ఏమైంది? మైక్ ప్రాబ్లం వచ్చిందా? ఓకే ఓకే, ఓకే. సో కంట్రోల్ ఎంటర్. దీనికి ఇక్కడ నేను ఒక కలర్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు దీనికి కావాలంటే మనము మల్టిప్లై బ్లెండ్ మోడ్ ఇస్తాము. మల్టిప్లై ఇవ్వచ్చు, లేదంటే మనము కలర్ కూడా ఇవ్వచ్చు, సాఫ్ట్ లైట్ కూడా ఇవ్వచ్చు. అయితే కొంచెం మరి ఇంత బ్రైట్ వద్దు, కొంచెం లైట్గా పెడతాం. ఓకేనా, కార్టూనిష్గా ఉండాలి మనకు. ఓకేనా, ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో చూడండి, మనం ఒక క్యారికేచర్ టైప్లో తయారు చేసాం. సో దీన్ని ఇంకొంచెం మనము డ్రాయింగ్లో చేయాలంటే చూడు, మళ్ళీ రెండు లేయర్స్ని కంబైన్ చేద్దాం. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకేనా, సో చూడండి. ఓకేనా, సో దీనికి మనము నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే చూడండి, దీనికి కావాలంటే మీరు సెకండ్ టైం కూడా ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు సెకండ్ టైం కూడా. చూడండి, మీరు సెకండ్ టైం కూడా ఈ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు, మీకు ఏది బాగుందో అది. సో వాటర్ కలర్స్, బ్రష్ డీటెయిల్, కాకపోతే మనకి సెకండ్ టైం అక్కర్లేదు, బాగానే ఉంది. ఒక్కటే ఏం చేద్దామంటే మనము దీనికి కొంచెం డిఫరెంట్ కలరింగ్ ఇద్దాం. ఓకే, లుక్ ఇంకొంచెం కార్టూనిష్ లుక్ తీసుకొద్దాం మనం. ఓకే, డ్రాయింగ్లో చూడండి, కంట్రోల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, న్యూ లేయర్ తీసుకొని మనం ఏం చేద్దామంటే స్కిన్ కలర్ తీసుకుందాం. ఓకేనా, స్కిన్ కలర్ తీసుకొని ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడదాం. ఓకేనా, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొట్టేసి ఇక్కడ మనము ఏదైనా బ్లెండ్ మోడ్ ఇద్దాం. ఓకేనా, ఓకే, మనకి యాక్చువల్లీ ఓకే సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ బాగుంది మనకి. సాఫ్ట్ లైట్ వాడచ్చు, లేదంటే మీరు ఇంకా వేరే బ్లెండ్ మోడ్స్ కూడా ఉన్నాయి మనకి. హార్డ్ లైట్ ఉంది మనకి, కలర్ డాట్స్ ఉంది, క్లీనియర్ బాండ్, మల్టీప్లాన్. అయితే అన్నిటికంటే సాఫ్ట్ లైట్ ఈజ్ రియలిస్టిక్. సో సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ తీసుకొని మళ్ళీ మనము ఒకసారి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ కొట్టేద్దాం. ఓకేనా, కావాలంటే దీనికి కొంచెం ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకే, కొంచెం ఇలా. అండ్ ఫైనల్లీ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ కొడదాం. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? చంద్రకిరణ్ అండ్ పవన్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఏం చేద్దామంటే దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ పెట్టేసి
క్యారికేచర్ కంప్లీట్ చేసేద్దాం. సో బ్యాక్గ్రౌండ్కి న్యూ లేయర్ తీసుకుందాం, ఆ న్యూ లేయర్ని ఇక్కడ పెడదాం. సో దీన్ని మనం కావాలంటే మనం ఒక వినియట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, వినియట్. ఐ థింక్ వినియట్ అంటే తెలుసు కదా మీకు. వినియట్ అంటే తెలుసు కదా, తెలుసా తెలీదా? వినియట్ అంటే తెలుసా తెలీదా? కెమెరా రా ఫిల్టర్లోంచి మీరు వినియట్ అప్లై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు కావాలంటే. ఓకేనా, చూడండి ఒక వినియట్ బ్యాక్గ్రౌండ్లా వచ్చింది. అండ్ ఇక్కడ కావాలంటే ఏదైనా మీకు డిఫరెంట్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. అయ్యో, సేమ్ మనం ఎట్లయితే డిజిటల్ పెయింటింగ్ చేసామో ఓకే అట్లా చేసేసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఇదేంటిది, దిస్ ఈజ్ క్యారికేచర్. సో ఇట్లా చేసేసుకోవచ్చు మేము. ఇంకా ఇట్లా చేసేసుకొని మీరు కావాలంటే వీటికి కూడా ఏదైనా బ్లెండ్ మోడ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఇట్లా ఏదైనా బ్లెండింగ్ మోడ్స్ ఇచ్చుకోవచ్చు. ఏ క్లియర్? సో దీన్ని మీరు బ్లర్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఇగో మీకు బ్లర్ టూల్ ఉంటుంది, బ్లర్ టూల్లో మీరు ఇట్లా వీటి స్ట్రెంగ్త్ తగ్గించుకోవచ్చు అనమాట. ఫుల్ ఎడ్జెస్ని మొత్తం మీరు ఇట్లా ఇట్లా చేసేసుకోవచ్చు, రైట్? సో సంథింగ్ లైక్ దిస్. అండ్ కావాలంటే మీరు దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. మీరు మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంటుంది, ఆ ఫిల్టర్ కూడా వేయచ్చు దీనికి, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, అయితే మైల్డ్ చేంజ్ వచ్చింది, ఎక్కువ చేంజ్ రాలేదు. ఓకేనా, అండ్ నాయిస్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. నాయిస్ వచ్చింది మనకి. సో సమ్ బ్యాక్గ్రౌండ్ లాగా క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఫైనల్గా దీనికి మీరు ఒక టైటిల్ లాగా ఇవ్వచ్చు. ఎలా అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా, సో దీనికి మీరు కావాలంటే ఏదైనా మంచి స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇట్లా. ఓకే, సో ఇట్లా మీరు ఫైనలైజ్ చేసేసుకోవచ్చు.
సో దీన్ని మీరు కావాలంటే మనము జేపీజీలో సేవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో మీరు నాకు ఒక క్యారికేచర్ చేయాలి. ఏంటి తెలుసా మీకు టాపిక్? టాపిక్ ఈజ్ బాహుబలి ప్రభాస్. ఓకేనా? బాహుబలిలో ప్రభాస్ ఉంటాడు కదా, ఆ ప్రభాస్ని మీరు ఒక క్యారికేచర్లా చేయాలి. ఓకే, కన్వర్ట్ ఇట్ టు క్యారికేచర్. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్, నెక్స్ట్ క్లాస్ యొక్క అసైన్మెంట్ ఇది. ఓకే, పవన్ అండ్ చంద్రకిరణ్ క్లియరా? సో ఇదో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బాహుబలి అన్నప్పుడు ఇగో ఇట్లా కనిపిస్తుంది మీకు, ఇగో ఇట్లా. సో ఈ ప్రభాస్ని మీరు కొంచెం ఫన్నీ కార్టూన్ లాగా చేయాలి. ఓకేనా? ఇగో ఇట్లా. ఓకేనా? ఓకే. రైట్. సో ఇది లిక్విఫై ఫిల్టర్. లిక్విఫైలో నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో అదేంటో చూద్దాం మనం. ఓకే, ఓకే. సో ఇది మనకి డిస్పర్షన్ ఎఫెక్ట్ అని ఉంటుంది ఒకటి. ఓకేనా? సో దిస్ ఈజ్ డిస్పర్షన్ ఎఫెక్ట్. ఓకే, Yes, sir. సో ఈ డిస్పర్షన్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాం మనం. ఓకే, రైట్. ఒక జస్ట్ 1 minute. ఓకే, ఇప్పుడే వస్తాను నేను. జస్ట్ 1 minute.
ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఈ డిస్పోజిషన్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. సో చూడండి, దీనికి నేను మీకు నోట్స్లో కూడా, ఫోటోషాప్లో నేను మీకు నోట్స్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, చంద్రకిరణ్ అండ్ పవన్. సో ఇది ఇదిగో ఇక్కడ మీకు పాయింట్స్ వైజ్ డిస్పర్షన్ ఎఫెక్ట్ది మీకు నోట్స్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఎట్లయినా మీకు వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, సో మీరు చూసుకోవచ్చు, ఓకే రైట్. ఇప్పుడు మనము డిస్పర్షన్ ఎఫెక్ట్ చూద్దాం ఎలా చేయాలో. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ అమ్మాయి ఉంది, ఓకేనా. సో ఈమెది డూప్లికేట్ చేద్దాం, ఓకే. సో చూడండి, ఇక్కడ టాప్ లేయర్, బాటమ్ లేయర్ అనమాట. సో అయితే నేను ఈ బాటమ్ లేయర్ కింద లేయర్కి నేను లిక్విఫై ఫిల్టర్ అప్లై చేస్తాను, ఓకేనా. సో ఎట్లా అప్లై చేస్తాం, ఫిల్టర్ లిక్విఫై. సో చూడండి ఇక్కడ ఫార్వర్డ్ దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ ఫార్వర్డ్ వార్ప్ టూల్ మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకా ఏమి యూజ్ చేయం మనం. ఓకే, సో చూడండి ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నాను అనమాట, ఇట్లా ఈ సైడ్ పార్ట్ని స్ట్రెచ్ చేస్తున్నాను. Is it clear? Is it clear? sir. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ మనం చూడండి. ఇప్పుడు ఈ రెండు లేయర్స్కి మనం మాస్క్ అప్లై చేయాలి, ఓకేనా. సో కింద లేయర్కి మనం హైడాల్ మాస్క్, పైన లేయర్కి రివిలాల్ మాస్క్ అప్లై చేస్తాం, ఓకేనా. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము బ్రష్ చూసుకోవాలి, డిస్పోజిషన్ బ్రష్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. సో చూడండి ఇక్కడ డిస్పోజిషన్ బ్రష్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర డిస్పోజిషన్ బ్రష్ లేదనుకోండి, మీరు ఏం చేయాలంటే చూడండి, ఇందులోకి వెళ్ళండి మీరు, ఓకే. మనకి brusheasy.comలోకి వెళ్ళండి, ఓకేనా. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇగో డిస్పోజిషన్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిస్పోజిషన్ బ్రష్ దొరుకుతుంది ఈ వెబ్సైట్లోంచి. సో ఈ వెబ్సైట్లోంచి మీరు డిస్పోజిషన్ బ్రష్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇట్లా తెలుసు కదా ఎట్లా డౌన్లోడ్ చేయాలో, ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇన్ కేస్ మీకు ఆ డిస్పోజిషన్ బ్రష్ మనకి ఆ వెబ్సైట్లో మీకు డౌన్లోడింగ్ కష్టం అనుకుంటే, మీరు ఆ నార్మల్ బ్రషెస్ని కూడా, ఫోటోషాప్లో ఉన్న నార్మల్ బ్రషెస్ని కూడా డిస్పోజిషన్ బ్రష్ లాగా మార్చుకోవచ్చు. ఎట్లా, బ్రష్ సెట్టింగ్స్లో మీరు ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ చేసుకోవాలి, షేప్ డైనామిక్స్ కానీ, ఓకే, స్కాటరింగ్, ఇవన్నీ చేంజ్ చేసుకొని కొంచెం డిస్పోజిషన్ బ్రష్కి దగ్గరలో బ్రష్ లాగా మీరు మాడిఫై చేసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్? సో అలా చేసుకోవచ్చు అన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, సో చూడండి, ఇది కింద లేయర్కి హైడాల్ మాస్క్ అప్లై చేద్దాం. ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్, హైడాల్ మాస్క్. అండ్ పైన లేయర్కి రివిలాల్ మాస్క్ అప్లై చేద్దాం, ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, నెక్స్ట్ డిస్పోజిషన్ బ్రష్ తీసుకుందాం.
ఓకేనా. సో చూడండి దీన్ని మీరు దీనికి డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, షిఫ్ట్ అండ్ రైట్ యారో డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చేసుకొని కొంచెం ఇట్లా చిన్నగా చేసేసుకోవచ్చు కావాలంటే. చేసుకొని ఏం చేయాలి ఇప్పుడు చూడండి, మీరు పైన రివీల్ ఆల్ లేయర్కి ఇట్లా సైడ్ పార్ట్ కొంచెం ఇట్లా రిమూవ్ చేసేసుకోండి. చూడండి ఇట్లా ఎట్లా రిమూవ్ చేస్తారు, ఇక్కడ బ్లాక్ తీసుకోండి. ఓకే, ఇలా ఇదే క్లియర్. ఇలా తీసుకోవాలి. అండ్ కింద లేయర్ అంటే కింద ఈ మాస్క్కి మీరు ఏం చేయాలి, ఇట్లా వైట్ కలర్ తీసుకోవాలి ఇక్కడ తీసుకొని. సో చూడండి మీరు కావాలంటే ఈ బ్రషెస్ కంబైన్ చేసుకోవచ్చు, కాంబినేషన్. చూడండి ఇలా. ఓకే, ఇట్లా ఓకేనా, ఇది క్లియర్. సో చూడండి ఇక్కడ మీరు ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఓకే. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏం చేయాలి, మనము ఇక్కడ కొంచెం ఒక మోషన్ బ్లర్ అప్లై చేద్దాం వీటికి. మోషన్ బ్లర్ చాలా కొంచెం ఉండాలి, ఎక్కువ ఉంటే మరీ టూ మచ్ ఉంటుంది. కొంచెం లైట్ మోషన్ బ్లర్ ఉండాలి మనం. దీనికి కూడా మోషన్ బ్లర్ ఇచ్చుకోండి. చాలా కొంచెం ఇవ్వండి మోషన్ బ్లర్. త్రీ ఇద్దాం. ఓకే, సరే ఓకేనా. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఇలా రైట్. సో ఇలా మనము డిస్పర్షన్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది క్లియర్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, నేను మీకు లాస్ట్ క్లాస్ డిస్ప్లేస్ ఫిల్టర్ చెప్పాను, గుర్తుందా? చూడండి డిస్ప్లేస్ ఫిల్టర్లో మనం ఏం చేసాం, ఎగ్జాంపుల్ టాటూ చేసాం. ట్రై చేశారా మీరు టాటూ? ఓకే ఓకే రైట్. సో చూడండి సో నేను ఈ ఇమేజ్ తీసుకుంటా. ఓకేనా. సో మనం ఇప్పటివరకు ఫిల్టర్స్ బ్యాక్గ్రౌండ్స్కి, డాక్యుమెంట్కి, ఇమేజెస్కి అప్లై చేసాం.
మనం ఫిల్టర్స్ టెక్స్ట్కి కూడా అప్లై చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేను ఫిల్టర్ని టెక్స్ట్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, టెక్స్ట్కి ఫిల్టర్ అప్లై చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలంటే ఇట్లా ట్వెర్ల్ అని చూడండి. అయితే చూడండి, టెక్స్ట్కి నేను అప్లై చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా మెసేజ్ చూడండి, మీరు టెక్స్ట్కి డైరెక్ట్గా ఫిల్టర్ అప్లై చేయలేరు. టెక్స్ట్ని మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్లో అయినా కన్వర్ట్ చేయాలి, లేదంటే రాస్టరైజ్ అయినా చేయాలి. అంటే రాస్టరైజ్ చేయడం అంటే ఏంది, నార్మల్ ఒక టెక్స్ట్ని ఒక నార్మల్ ఇమేజ్ లాగా చేసేయాలి. అంటే అప్పుడు టెక్స్ట్ ఆప్షన్స్ ఇక టెక్స్ట్ మీద పనిచేయవు, టెక్స్ట్ నార్మల్ అన్ని ఇమేజెస్ లాగా అయిపోతుంది అన్నమాట. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, అలా చేసుకోవచ్చు, లేదంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా, స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం, రాస్టరైజ్ చేసేద్దాం. ఓకే, అండ్ చూడండి, రాస్టరైజ్ చేయాలంటే ఇంకో విధానం ఏంటి, మనకి ఇక్కడ రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేస్తేనే మీరు టెక్స్ట్కి మీరు ఏదైనా ఫిల్టర్ అప్లై చేయొచ్చు. సో మనం ఇక్కడ డైరెక్ట్గా మ్యాక్ అని టైప్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఫిల్టర్ ట్వెర్ల్ అప్లై చేద్దాం. ఓకేనా, ఇక్కడ రాస్టరైజ్ టైప్. సో చూడండి ఇలా. అండ్ అంతేకాదు, మీరు కావాలంటే ఒక బ్లర్ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, మోషన్ బ్లర్. సో ఇలా. ఓకేనా, చూడండి, మోషన్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేసాం మనం. అండ్ దీన్ని టెక్స్ట్కి కొంచెం ఇట్లా స్క్యూ ఇచ్చుకున్నారు అనుకోండి, ఏదో మీకు మంచి ఒక స్టైలిష్ ఆప్షన్ లాగా ప్యాటర్న్ లాగా అయిపోతుంది మీకు. ఓకేనా, సో ఇలా అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సేమ్ మనం లాస్ట్ క్లాస్ చూసిన డిస్ప్లేస్ ఫిల్టరే మనం టెక్స్ట్కి అప్లై చేద్దాం. ఓకేనా, టెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ మీద కూర్చోవాలి టెక్స్ట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చంద్ర కిరణ్ అండ్ పవన్. ఓకే, సో చూడండి ఎట్లా చేస్తానో చూడండి నేను. ఓకేనా, సో దీన్ని డూప్లికేట్ తీసుకుందాం. ఓకేనా, డూప్లికేట్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ చేసుకుందాం. గుర్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ చేయడం. కంట్రోల్ షిఫ్ట్ యూ, అండ్ దెన్ దీనికి కొంచెం కాంట్రాస్ట్ అప్లై చేద్దాం మనం. ఓకేనా, సో ఎట్లా అప్లై చేద్దాం కాంట్రాస్ట్, ఇగో ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ మనము సారీ ఇక్కడ పిహెచ్డిలో సేవ్ చేయాలి మనం. ఓకేనా, పిహెచ్డిలో సేవ్ చేసుకోండి. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఫోల్డ్స్ అని పెట్టేద్దాం. ఓకేనా, పిహెచ్డిలో సేవ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలి, మనము దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు ఇక. ఓకేనా, చేసేసుకొని ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోండి. ఓకేనా, మనం కావాలంటే దిల్సుఖ్ నగర్ అని టైప్ చేద్దాం. ఓకేనా, సో ఇట్లా పెట్టేసుకోండి. ఓకే,
సో ఇప్పుడు ఏం చేస్తారు, మనం ఈ టెక్స్ట్ ఈ ఫోల్డ్స్ మీద కూర్చోవాలంటే సో మనం ఏం చేయాలి, టెక్స్ట్కి మనము ఆ ఫిల్టర్ అప్లై చేయాలి. ఏ ఫిల్టర్? డిస్ప్లేస్ ఫిల్టర్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఎట్లా అప్లై చేస్తాం మనము, ఫిల్టర్లో మనము డిస్టార్ట్ డిస్ప్లేస్లోకి వెళ్దాం. ఓకేనా, అండ్ తర్వాత మనం ఇక్కడ చూడండి దీన్ని రాస్టరైజ్ చేసుకోవాలి. రాస్టరైజ్ చేసుకొని చూడండి, దీనికి మనం ఒక 5 పెడదాం. ఎక్కువ ఇవ్వద్దు వాల్యూ ఇచ్చేసి ఇప్పుడు మనము ఈ ఫోల్డ్స్ తీసుకుందాం. ఓకేనా, చూడండి టెక్స్ట్ ఎట్లా కూర్చుందో చూడండి ఇక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా, సో మీరు కావాలంటే దీన్ని కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని మనం ఇంకా కొంచెం తక్కువ ఇద్దాం వాల్యూ. ఓకేనా, అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి మనము ఇంపాక్ట్ బదులు టైమ్స్ న్యూ రోమన్ కూడా ఇద్దాం. ఓకే, టైమ్స్ న్యూ రోమన్ బాగుంటుంది. టైమ్స్ న్యూ రోమన్ ఆర్ ఐ థింక్ ఏరియల్ ఇచ్చేద్దాం డైరెక్ట్. ఏరియల్ బ్లాక్. ఓకేనా, ఏరియల్ బ్లాక్ మంచి థిక్ ఫాంట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, ఫిల్టర్, డిస్టార్ట్, డిస్ప్లేస్, రాస్టరైజ్ అండ్ 4 పెడదాం డైరెక్ట్. ఓకే, వర్టికల్ స్కేల్, హారిజాంటల్ స్కేల్ 4 పెట్టేసి దీన్ని మనము బ్లాక్ అండ్ వైట్ ఫోల్డ్స్ తీసుకుందాం. ఓకేనా, చూడండి కొంచెం మైల్డ్గా వచ్చింది అండ్ కానీ ఇంకా రియలిస్టిక్గా వచ్చింది. ఓకేనా, సో దీన్ని ఏం చేద్దాం అంటే చూడండి ఇక్కడ ఫిల్ వాల్యూ తగ్గించేస్తాను నేను. చూడండి ఫిల్ వాల్యూ టోటల్ 0 చేసేసాను. ఫిల్ అంటే ఇన్సైడ్ కలర్. అండ్ తర్వాత ఏం చేస్తాం మనం, దీనికి మనము కావాలి అంటే ఏదైనా అప్లై చేసుకుందాం. లెట్ us సే ఇట్లా ఇన్నర్ షాడో కానీ చూడండి, ఇన్నర్ షాడో వచ్చిందా, ఇన్నర్ షాడో అండ్ ఇన్నర్ గ్లో ఇట్లా చేసుకోవచ్చు కావాలంటే. ప్రిసైజ్ ఆర్ సెంటర్ చూడండి తగ్గించుకోవచ్చు వాల్యూని. ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు కావాలంటే. అండ్ కావాలంటే ఏదైనా ప్యాటర్న్ కూడా వేయచ్చు దీనికి. ఓకేనా, మనకి ఇట్లా ఒక క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసినట్టు వస్తుంది మనం. ఓకేనా, క్లాత్ మీద స్టిచ్చింగ్ చేస్తే ఎలా వస్తుంది మనకి అట్లా అన్నమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎలా సో దీనికి కొంచెం ఇంకా రియాలిటీ అంటే మీరు కావాలంటే మల్టిప్లై బ్లెండ్ మోడ్ కూడా వేసుకోవచ్చు దీనికి. ఓకే, కావాలంటే ఇట్స్ ఆప్షనల్, వేయాలంటే వేసుకోవచ్చు. ఓకేనా, రైట్. చూడండి మనకి ఒక క్లాత్ మీద ఇట్లా స్టిచ్చింగ్ చేసినట్టు ఒక టెక్స్ట్ని ప్లేస్ చేసాం యూజింగ్ డిస్ప్లేస్ ఫిల్టర్. అండ్ డిస్ప్లేస్ ఫిల్టర్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ కవర్ చేసాం. ఓకే, సో ఫిల్టర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఈ ఫిల్టర్స్ మీరు మిగతావి చెక్ చేసుకోండి. వెరీ ఈజీ టు యూజ్ ఫిల్టర్స్ ఇవన్నీ. ఓకేనా, సో ఇంకా మనకి కమింగ్ క్లాసెస్లో కూడా కొన్ని ఫిల్టర్స్తో కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకేనా, ఇది క్లియర్? ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా, సో వాట్ ఆర్ అడ్జస్ట్మెంట్స్? చూడండి అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇమేజ్కి కాంట్రాస్ట్, కలరు, ఓకే, అండ్ ఇంకా మనకి సాచురేషన్, హ్యూ ఇవన్నీ అప్లై చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అడ్జస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫోటోగ్రాఫర్స్కి అడ్జస్ట్మెంట్స్ బాగా యూజ్ అవుతాయి.
ఫోటోగ్రఫీ సైడ్ ఉన్న వాళ్ళకి చూడండి ఎక్కడ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ మనకి విండోస్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ అంతేకాదు మనము లేయర్స్లోంచి కూడా మనము అడ్జస్ట్మెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇగో చూడండి లేయర్స్లోంచి కూడా ఇగో ఇవన్నీ అడ్జస్ట్మెంట్సే. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్. ఆల్రెడీ మనం లెవెల్స్ చూసాం, గుర్తుంది కదా మీకు లెవెల్స్, కర్వ్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్సే అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ సింపుల్ అడ్జస్ట్మెంట్స్ తోటి నేను మొదలెడతాను. ఓకే, సో ఇది ఒకటి తీసుకుందాం. అలానే ఈ ఇమేజ్ తీసుకుందాం. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఈ కార్ ఇమేజ్ ఉంది ఇక్కడ. సో దీనికి ఒక బేసిక్ అడ్జస్ట్మెంట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ బేసిక్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ కర్వ్స్ అని ఉంది. చూడండి, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, కర్వ్స్. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ? కనిపిస్తుందా అందరికీ? ఓకే, చూడండి కర్వ్స్. అండ్ ఇక్కడ చూడండి ఇదే మనము కర్వ్స్ని మనం ఇగో ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం లేయర్స్ నుంచి అప్లై చేసే తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను ఇగో ఇలా అప్లై చేస్తాను. ఓకే, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కర్వ్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకు ఒక కర్వ్ లాగా. ఓకేనా, అండ్ ఇమేజ్కి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఈ కర్వ్స్ బాగా యూజ్ చేస్తాం. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఇమేజ్కి బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ యాడ్ చేయాలన్నా, లేకపోతే ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తగ్గించాలన్నా ఇది కర్వ్స్ సింపుల్గా మనము యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ఈ కర్వ్ ఏదైతే ఉందో ఇగో ఇక్కడ మనకి చూడండి ఈ బాటమ్ పాయింట్ వచ్చేసి మనకి షాడోస్ పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి హైలైట్స్ పాయింట్. ఓకేనా, సో ఇక్కడ డార్క్ ఏరియాస్, ఇక్కడ బ్రైట్ ఏరియాస్. ఓకేనా, అండ్ ఇక్కడ ఇది వచ్చేసి గ్రాఫ్. ఈ గ్రాఫ్ చూడండి మనకి ఇక్కడ మనకి పీక్ ఉంది, ఇక్కడ పీక్ ఉంది. కొన్ని ప్లేసెస్లో ఇక్కడ మనకి ఇట్లా డౌన్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ డార్క్ ఏరియాస్ అనమాట. డౌన్ ఉన్న చోటంతా డార్క్ ఏరియాస్, ఇక్కడ పీక్స్ ఉన్న చోట్ల బ్రైట్ ఏరియాస్ అనమాట. అది సో దట్ ఈజ్ ఈ గ్రాఫ్ మనకి అదే చెప్తుంది అనమాట. సో గ్రాఫ్ వల్ల మనకు ఏమర్థమవుతుంది, ఇగో ఇక్కడ పీక్స్ ఉన్న ప్లేసెస్లో బ్రైట్ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ ఎట్లయితే డౌన్ ఏరియాస్ కింద ఉన్నాయో ఇవి స్మాల్ పీక్స్ ఉన్నాయో అక్కడ డార్క్ ఏరియాస్ ఉంటాయి ఆర్ షాడోస్ ఉంటాయి. సో మీరు ఈ ఇమేజ్ చూడండి, సో ఈ ఇమేజ్ కూడా అంతే. చూడండి ఈ ఇమేజ్ యొక్క గ్రాఫ్ కొంచెం డిఫరెంట్గా, ఇక్కడంతా మనకి డార్క్ ఏరియాస్ ఉన్నాయి, షాడోస్ ఉన్నాయి, ఇక్కడ మాత్రమే మనకి బ్రైటెస్ట్ ఏరియా ఉంది. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, అంటే ఇగో ఇక్కడ మాత్రమే ఉందన్నమాట ఈ ఏరియాస్. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఇగో ఇక్కడ పాయింట్ ఇక్కడ పెట్టినప్పుడు చూడండి అక్కడ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఎక్కడ ఉంది అనేది అదిగో నాకు అక్కడ కనిపిస్తుంది. నేను డార్క్ ఏరియా చోటుకి వెళ్ళాను అనుకో, చూడు నాకు కిందకు వస్తుంది అది. చూడు నేను ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి రాగానే నాకు ఆ పాయింట్ కిందకు వచ్చేసింది. పాయింట్ అర్థమవుతుంది అందరికీ? కర్వ్ మీద ఒక పాయింట్ చూడండి, అది ఎట్లా కదులుతుందో చూడండి. నేను బ్రైట్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు పైన ఉంది అది, డార్క్ ఏరియాస్ దగ్గర ఉన్నప్పుడు కిందకు ఉంది అది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము ఈ ఇమేజ్ని కొంచెం మాడిఫై చేయాలనుకో, అంటే ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలనుకోండి. సో నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నేను దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటాను. చూడండి బ్రైట్ అయిందా? ఇమేజ్ బ్రైట్ అయిందా? ఓకే,
సో చూడండి ఇప్పుడు ఇట్లా కిందకి లాగామనుకో ఇమేజ్ ఇట్లా డార్క్ అవుతుంది, డిమ్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఓకే సార్. సో చూడండి సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనము కంట్రోల్ M కొడదాం. కంట్రోల్ M అంటే ఏంది మనకి? కంట్రోల్ M ఈజ్ కర్వ్స్ అనమాట. ఇక్కడ సమ్ ప్రాబ్లం వచ్చింది కంట్రోల్ M తోటి. ఓకే ఒక్క నిమిషం, నేను డైరెక్ట్ ఇట్లా తీసుకుంటాను. ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను సెంటర్లో. చూడండి ఇదేమో బ్రైట్ ఏరియాస్, ఇది డార్క్ ఏరియాస్, ఇదేమో బ్రైట్ ఏరియాస్. ఇక్కడ వచ్చేసి మనకి మిడ్ టోన్స్ ఆర్ మీడియం ఏరియాస్. సో మీడియం ఏరియాస్ దగ్గర నేను ఒక పాయింట్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి చూడండి దాన్ని ఇట్లా ఇట్లా పైకి లాగుతాను. చూడండి కిందకి లాగితే ఇట్లా డార్క్ అవుతుంది. ఓకే సో చూడండి ఓకేనా? సో దిస్ ఈజ్ కర్వ్స్. అండ్ చూడండి ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసి మీరు ఇట్లా కంట్రోలింగ్ చేయొచ్చు. అండ్ మీరు స్పెసిఫిక్ పాయింట్ని కూడా టార్గెట్ చేయొచ్చు ఇక్కడ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని మీరు టార్గెట్ చేయాలనుకోండి, అక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఇట్లా దాని మీద ఇట్లా క్లిక్ చేసుకోండి. ఇట్లా ఎట్లా క్లిక్ చేస్తారు? ఇక్కడ మనకు ఒక చిన్న బటన్ ఉంది చూసారా? ఆ బటన్ ద్వారా క్లిక్ చేసుకొని చూడండి ఆ పాయింట్ని మీరు ఎఫెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమవుతుందా? ఓకే సో దట్ ఈస్ కర్వ్స్. ఓకే కర్వ్స్ లాగానే మనకి ఇంకొక అడ్జస్ట్మెంట్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? కర్వ్స్ తోటి ఏంది మనకి మెయిన్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం చెప్తాను నేను మీకు కర్వ్స్లో. సో ఇక్కడ మనకి RGB అంటే బ్రైట్నెస్ కాంట్రాస్ట్. అయితే ఇక్కడ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అని ఉంది చూసారా? అంటే మీరు ఈ 3 కలర్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ని కంట్రోల్ చేయాలనుకోండి, అగైన్ ఇక్కడ ఒక సెంటర్లో ఒక పాయింట్ పెట్టండి. మీరు ఇట్లా రెడ్డిష్ కలర్లోకి తీసుకెళ్ళండి. ఓకేనా? తర్వాత గ్రీన్ ఇక్కడ పాయింట్ యాడ్ చేసుకోండి, ఇక్కడ మీరు గ్రీనిష్ కలర్లోకి తీసుకెళ్ళండి. ఓకేనా? అండ్ చూడండి రెడ్ ఇప్పుడు మీకు రెడ్డిష్ రావాలంటే పైకి ఇట్లా డ్రాగ్ చేసుకోండి. కిందకి డ్రాగ్ చేసి ఏమవుతుంది మనకి సియాన్ కలర్ వస్తుంది. చూడండి దిస్ ఈజ్ సియాన్ కలర్. వాట్ ఈజ్ సియాన్ తెలుసు కదా మీకు? RGB ఆపోజిట్ ఈజ్ CMY. సో రెడ్కి ఆపోజిట్ సియాన్ వస్తుంది మనకి. ఆర్ యూ ఆల్ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ ఆల్ గెటింగ్ మై పాయింట్? తర్వాత గ్రీన్. సో చూడండి టాప్కి ఇట్లా డ్రాగ్ చేసామనుకో మనకి ఇట్లా గ్రీన్ వస్తుంది. కిందకి లాగితే మనకి గ్రీన్కి ఆపోజిట్ కలర్ వస్తుంది మనకి. వాట్ ఈజ్ ద ఆపోజిట్ కలర్ ఆఫ్ గ్రీన్? మెజంతా. చూడండి పైకి లాగితే మనకి గ్రీన్ వస్తుంది, కిందకి లాగితే మనకి ఇట్లా మెజంతా వస్తుంది. తర్వాత బ్లూ. చూడండి ఇట్లా పైకి లాగితే మనకి ఇట్లా బ్లూ వస్తుంది, కిందకి లాగితే మనకి ఎల్లో వస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ మనకి ఇట్లా ఆపోజిట్ కలర్స్ కావాలంటే ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యూ అండ్ సాచురేషన్. చూడండి వాట్ ఈజ్ హ్యూ అండ్ సాచురేషన్? నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి ఒక లేడీ ఉంది. ఆ లేడీ బ్లూ శారీ వేసుకొని ఉంది. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ఓన్లీ లేడీ ఒకటి కనిపించేలా చేద్దాం. సో ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. సో ఇవి ఎలా రిమూవ్ చేయగలుగుతామో చెప్తారా మీరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి ఇమేజెస్, వీటిని ఎట్లా రిమూవ్ చేసేసేయాలి మనం? ఐ థింక్ నేను మీకు తెలుసు అనుకుంటా కదా, తెలీదా?
సో మనకి కంటెంట్ అవేర్ యూజ్ చేసి రిమూవ్ చేసేసేయచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ ఇమేజ్కి మనము హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్లో మనకి హ్యూ అండ్ సాచురేషన్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ యూ అనమాట. ఓకేనా? కంట్రోల్ యూ. అండ్ ఏమున్నాయి ఇక్కడ ఆప్షన్స్ మనకి? హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఓకే, హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్. అండ్ చూడండి, మీకు హ్యూ అనే ఆప్షన్ నేను మీకు ఎప్పుడు చెప్పినా మనము అది బ్లెండింగ్ మోడ్స్ చూసాం, గుర్తుంది కదా? బ్లెండింగ్ మోడ్స్లో చూసాం మనం హ్యూ అంటే ఏంటో. గుర్తుందా చంద్రకిరణ్ అండ్ పవన్? సో చూడండి, హ్యూ అంటే కలర్ ఇన్ఫర్మేషన్, సాచురేషన్ అంటే కలర్ ఎంత థిక్గా ఉంటుంది అని. ఓకే, లైట్నెస్ అంటే ఎంత వైటిష్గా ఉండాలి లేదా ఎంత బ్లాకిష్గా ఉండాలని. ఓకేనా? సో అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏముంది? మాస్టర్. మాస్టర్ అంటే ఏంది? చూడండి, మాస్టర్ అంటే మొత్తం ఓవరాల్ కలర్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓవరాల్ కలర్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు ఇక్కడ మాస్టర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే చూడండి, అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవుతాయి మాస్టర్ ఉన్నప్పుడు. బ్లూ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ లిప్స్ మీద రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అలానే ఎక్కడైనా ఎల్లోయిష్ కలర్ ఉంది ఇక్కడ ఈ డిజైన్ దగ్గర. ఓకే, ఇక్కడ బార్డర్స్లో, సో ఆ ఎల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవ్వాలంటే మీరు మాస్టర్ పెట్టుకోవాలి. మాస్టర్ పెట్టుకొని ఈ స్లైడర్స్ మూవ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ హ్యూ స్లైడర్ మూవ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. చూడండి, శారీ కలర్ ఎఫెక్ట్ అవుతుంది, హ్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది, లిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చాను. చూడండి, ఆర్ పర్పుల్ కలర్, బ్లూ కలర్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే చూడండి, అది ఇంకా థిక్ అయిపోతుంది. చూసారా, ఇంకా కాన్సన్ట్రేటెడ్ అయిపోయింది మనకి. లైట్నెస్ పెడితే టోటల్, లైట్నెస్ తగ్గిస్తే టోటల్ బ్లాక్, లైట్నెస్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ వైట్. ఓకే, సో ఇది ఎప్పుడు ఇక్కడ అన్ని కలర్లు మారుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ మాస్టర్ ఉంది కాబట్టి. ఓకేనా? సో నేను ఇప్పుడు మాస్టర్ ప్లేస్లో నాకు ఓన్లీ బ్లూ మాత్రమే చేంజ్ అవ్వాలి. సో నేను ఇక్కడ బ్లూస్ పెడతాను. చూడండి, ఇప్పుడు నాకు ఓన్లీ బ్లూ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నాకు ఓన్లీ బ్లూ కలర్ చేంజ్ అవుతుంది. చూసారా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సారీ కలర్ చేంజ్ అవుతుంది నాకు. ఓకే, వేరే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లే నాకు. ఓకే, శారీ డిఫరెంట్ శారీ కలర్స్ వస్తున్నాయి మనకి. చూడండి, నార్మల్ యాక్చువల్ అయితే బ్లూ శారీ అయితే చూడండి, ఇప్పుడు మీకు డిఫరెంట్ కలర్స్. అండ్ రెడ్ శారీ, ఆరెంజ్ శారీ. అండ్ అంతేకాదు చూడండి, మీకు సాచురేషన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, బాగా థిక్ రెడ్ కలర్ శారీ వస్తుంది. సాచురేషన్ తగ్గిస్తే టోటలీ బ్లాక్ అండ్ వైట్ ఆర్ గ్రే స్కేల్ శారీ వస్తుంది. అంతేకాదు చూడండి, మీకు వైట్ శారీ కావాలనుకోండి, చూడండి నేను ఇక్కడ లైట్నెస్ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు ఒక వైట్ శారీ వచ్చింది. అండ్ లైట్నెస్ ఫుల్గా తగ్గిస్తే ఏమవుతుంది, మనకి బ్లాక్ శారీ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్?
Is it clear, Chandrakiran and Pawan? రైట్. సో చూడండి, నాకు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. అయితే నేను మీకు ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మనము 2 అడ్జస్ట్మెంట్ చూసాం. ఒకటేమో కర్వ్స్, ఇంకొకటేమో హ్యూ అండ్ సాచురేషన్. ఓకేనా? సో అయితే ఈ 2 మనము ఎట్లా అప్లై చేసాం? మనం డైరెక్ట్గా మెనూస్లోంచి అప్లై చేసాం మనం. ఓకేనా? మెనూస్లోంచి అప్లై చేసాం కర్వ్స్ని అండ్ ఈ హ్యూ అండ్ సాచురేషన్. కానీ మనకి ఒక్కొక్కసారి బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ ఫ్రమ్ మెనూస్లోంచి అప్లై చేసే బదులు డైరెక్ట్ మనం లేయర్స్లోంచి అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఎలా బాగుంటుందో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ బాటంలో మనకి ఇక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా? అడ్జస్ట్మెంట్ ఆర్ క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్. సో ఇగో ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ కర్వ్స్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? సో చూడండి, ఇప్పుడు నాకు ఒక థంబ్నెయిల్ లాగా వచ్చింది. ఓకేనా? ఒక థంబ్నెయిల్ లాగా వచ్చింది. జస్ట్ అ మినిట్. హలో, क्या चाहिए आपको? ट्राई किया. हेलो, आप थोड़ा एक 1 आवर में कॉल कीजिए. हम ऑफिस में हैं थोड़ा. ओके, हाँ डाउनलोड है. अब आप एक बार 1 आवर में कॉल कीजिए. थोड़ा ऑफिस में है, बिजी है. ओके, नहीं, अभी थोड़ा बिजी हूँ मैं. ओके, राइट, बाय. ఓకే, సారీ చంద్రకిరణ్ అండ్ ఓకే. సో చూడండి, ఇక్కడ మనము కర్వ్స్ అప్లై చేసామా? చూడండి, ఇక్కడ నుంచి నేను ఇట్లా నేను సేమ్ మనకి ఏదైతే నార్మల్ మెనూస్లోంచి అప్లై చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లేయర్స్లో మనకి ఒక మాస్క్ థంబ్నెయిల్ లాగా క్రియేట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇట్లా మాస్క్ థంబ్నెయిల్ లాగా క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనకి లాభం ఏంటంటే మనం స్పెసిఫిక్ ఏరియాస్లోనే ఈ కర్వ్స్ ఎఫెక్ట్ని అప్లై చేయొచ్చు. పాయింట్ అర్థమవుతుందా మీకు? సేమ్ మనం ఎట్లయితే స్మార్ట్ ఫిల్టర్స్ చూసాం కదా, అట్లానే ఇది ఇక్కడ మనకి ఒక మాస్క్ లాగా అప్లై అవుతుంది. సేమ్ స్మార్ట్ ఫిల్టర్స్లో ఎట్లయితే మనకి మాస్క్ అప్లై అవుతుందో. ఓకే, మీకు అది స్మార్ట్ ఫిల్టర్స్ది గుర్తు లేదంటే మీరు ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఒక థంబ్నెయిల్ లాగా వచ్చిందా? ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేస్తాను. చూడండి, కంట్రోల్ ఐ కొడదాం మనం. చూడండి, కంట్రోల్ ఐ అంటే ఏంది? ఇన్వర్స్ మాస్క్. చూడండి, మాస్క్ ఇన్వర్స్ అయిపోయింది. చూసారా? మాస్క్ ఇన్వర్స్ అయిపోయింది కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే. ఇప్పుడు చూడండి, నేను నాకు స్పెసిఫిక్ ఏరియాస్లోనే నేను పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కావాలంటే ఒక సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని నాకు ఓన్లీ ఈమె ఫేస్ మీదనే ఇట్లా రావాలి అనుకో. సో నేను ఇట్లా చేసుకోవచ్చు. చూడండి, నాకు ఓన్లీ ఇప్పుడు ఫేస్ మీద వచ్చింది. చూసారా? అంటే నాకు ఈ కర్వ్స్ ఎఫెక్ట్ ఎక్కడ కావాలో స్పెసిఫిక్గా ఆ ప్లేస్లో నేను పెయింటింగ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇంకొకటి ఇమేజ్ తీసుకొని చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందా మనకి? సో ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్కి నేను కర్వ్స్ అప్లై చేస్తాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను ఒక సెంటర్లో ఒక పాయింట్ యాడ్ చేస్తా. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేద్దాం మనం. ఓకే, బ్రైట్ అయిందా? బ్రైట్ అయింది కదా? అయితే నాకు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో, చుట్టూరా ఉన్న ఫారెస్ట్ ఏరియా నాకు
ఈ గ్రీనరీ ఇది డార్క్గా ఉండాలి. ఓన్లీ ఈ అమ్మాయి ఈ గర్ల్ వరకు బ్రైట్ ఉండాలి. ఓకేనా? సో ఎలా చేస్తాం మనం చూడండి. సో మీరు ఒకటి ఏం చేయొచ్చు, కంట్రోల్ ఐ క్లిక్ చేసి చూడండి ఇలా పెయింట్ చేసుకోవచ్చు. ఓన్లీ గర్ల్ మీద మనము పెయింటింగ్ చేసుకోవచ్చు చూడండి. సో ఇలా చేసేసుకోవచ్చు కావాలి. ఓకే. ఆర్ ఇంకా ఈజీ మెథడ్ ఈజ్ మీరు కంట్రోల్ ఐ కొట్టాల్సిన పని లేదు. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలి, బ్లాక్ కలర్ తీసుకొని ఇగో ఇక్కడ ఇటు సైడ్ బార్డర్స్లో పెయింట్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఒక నిమిషం, జస్ట్ మినిట్ చంద్రాకినా. మా 500 ఎప్పుడు ఇస్తావమ్మా? ఎప్పుడు ఇస్తావు? ఇన్ని రోజులు అయిపోయింది. నాకు కొంచెం క్లాస్లో ఉన్నా తర్వాత మాట్లాడతాను. ఓకే, తర్వాత మాట్లాడతాను. నాకేం రాలేదు, నేను తర్వాత మాట్లాడతాను మేడం. క్లాస్లో ఉన్నాను. సారీ మేడం. ఓకే చంద్రకిరణ్. ఓకే రైట్. పవన్ ఉన్నావు కదా? ఓకే రైట్. సో అర్థమైందా? పాయింట్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు? డౌట్ చెప్పండి. ఇప్పుడు మనం వేరే పిక్ బ్యాక్గ్రౌండ్ లో పేస్ట్ చేస్తే సేమ్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి సార్? రెండు మ్యాచ్ అయ్యేటట్టు. ఏమన్నారు మళ్ళీ అడుగు క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం ఒక పిక్చర్ డ్రాగ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో పెడతాం కదా సార్, బ్యాక్గ్రౌండ్ పిక్ రెండు అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తాం సార్? సేమ్ ఉన్నట్టు. ఓకే, రెండు ఇమేజెస్కి అడ్జస్ట్మెంట్ ఎట్లా అప్లై చేయాలని అడుగుతున్నావా నువ్వు? అవును సార్, అంటే సేమ్ న్యాచురల్ రియల్గా ఉన్నట్టు అలా. మనకి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ జస్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే. ఓకే, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి దీంట్లో కవర్ చేయాల్సినవి. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 2 ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు దీనికి కూడా మీరు ఇక్కడ లేయర్ నుంచి అప్లై చేస్తే మనకి ఈజీ ఉంటుంది. చూడు ఇట్లా, ఇప్పుడు ఈ లేయర్కి నువ్వు ఇట్లా అప్లై చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. ఎట్లా కర్వ్స్ చూడు. ఓకే, ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇది క్లియర్? సో ఈ లేయర్కి అప్లై చేసుకోవచ్చు. చూడు ఇప్పుడు 2 లేయర్స్కి ఉన్నాయి అప్లై చేసినా నేను. చూడు చూడండి 2 లేయర్స్కి ఉన్నాయి కదా ఇప్పుడు. చూడండి, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. ఓకే, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము. చూడండి ఇక్కడ చూసావా, ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. చూసారా మీరు? నేను ఈ బటన్ని ఇట్లా పైకి లాగుతున్నప్పుడు చూడండి 2 లేయర్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. చూసారా? షారుఖ్ ఖాన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూసారా? అయితే నాకు ఓన్లీ ఇప్పుడు నేను ఈ కర్వ్స్ అనేది ఓన్లీ నేను ఈ షారుఖ్ ఖాన్ లేయర్కి మాత్రమే అప్లై చేశాను, కానీ కిందది కూడా ఎఫెక్ట్ అవుతుంది నాకు, కింద లేయర్ కూడా. సో అలా కాకూడదంటే ఏం చేయాలి నేను? చూడండి ఇక్కడ బటన్ నొక్కాలి. చూడండి, వాట్ ఈస్ దట్ బటన్? క్లిప్పింగ్ మాస్క్ అనమాట. చూడండి, ఇది నొక్కాను అనుకోండి, ఓన్లీ ఇప్పుడు నేను ఈ కర్వ్స్ ఎఫెక్ట్ ఓన్లీ నాకు ఈ లేయర్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే,
ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. అండ్ మనకి యాక్చువల్లీ ఈ ఈ అడ్జస్ట్మెంట్స్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు, ఓకేనా? సో జస్ట్ నేను మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కారు మీకు డిఫరెంట్ కలర్లోకి తీసుకెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రెడ్ కార్, దీన్ని నేను ఒక బ్లూ కార్లా చేయాలి. నేను హ్యూ అండ్ సాచురేషన్ డైరెక్ట్ ఇక్కడి నుంచి అప్లై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఈ కలర్ పిక్ చేసుకోవాలి ఫస్ట్. కలర్ ఆల్రెడీ రెడ్ ఉంది. సో చూడండి ఇక్కడ నేను దీన్ని వేరే కలర్లోకి మారుస్తున్నాను. చూడండి బ్లూయిష్ కలర్ అయిందా? అయితే ఇక్కడ వేరే ఏరియాస్ కూడా మారుతున్నాయి, ఓకేనా? సో నాకు ఓన్లీ ఈ కార్ కలర్ మాత్రమే చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి నేను? చూడండి దీన్ని ఇన్వర్స్ చేద్దాం మనం, ఓకేనా? కంట్రోల్ అయ్యి ఇప్పుడు దీనికి పెన్ పెయింట్ చేస్తాను. సో చూడండి, ఏబుల్ టు అండర్స్టాండ్? చూడండి ఇప్పుడు ఓన్లీ కార్కి మాత్రమే కలరు చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, పాయింట్ అర్థమైందా? సో మనకి ఇంకా కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ అడ్జస్ట్మెంట్స్లో. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్ కవర్ చేస్తాను, ఓకేనా? ఓకే, మీరు ఇక సైన్ అవుట్ అయిపోండి.